అని భాగవత గ్రంథంలోనే ఒక మాట ఉన్నది. ఎవరు పరమ ధార్మికులైనటువంటి వారో అటువంటి వారి జోలికి ఆయన వెళ్ళడు. పైగా ఆయనే తన భృత్యులను పిలిచి చెప్తాడు, ఎవరు పరమ భాగవతోత్తములైన వారు ఉంటారో వాళ్ళ పాద ధూళి నా దగ్గరికి తీసుకురండి. వాళ్ళదే కాదు, వారి 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 చేరిన వారి వాళ్లతో కూడి ఉన్నటువంటి వాళ్ళ జోలికి కూడా వెళ్ళొద్దు. వాళ్ళకి ప్రాణోత్క్రమణ సమయమైనప్పుడు లేత ఆకులో వాళ్ళ పాదములకు అంటి ఉన్నటువంటి రజస్సుని తీసుకురండి, నేను నా కిరీటం మీద వేసుకుంటాను, తల మీద ధరిస్తానంటాడు. అంటే యముడు ఎవరు ధర్మాత్మలో అటువంటి వారి యొక్క మెడ మీద పాశాన్ని వెయ్యడు. అది ఆయనకున్న నియమం. యమధర్మరాజు గారు అంటే కేవలం ప్రాణములు తీసేవాడే కాదు, ఆయనకి ధర్మరాజా అని బిరుదునామా ఉంది. అందుకే మహాభారతంలో ధర్మమునకు ఆలవాలమైనటువంటి ధర్మరాజు గారు కానీ విదురుడు కానీ వాళ్ళందరూ ధర్మరాజు గారి యొక్క యమధర్మరాజు గారి యొక్క అంశలో వచ్చినటువంటి వాళ్ళు.